ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 968 గ్రామ పంచాయతీ సర్పంచులకు స్వీట్ బాక్సులు, గ్రీటింగ్ కార్డులు పంపించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని సర్పంచులను కోరిన ఎంపీ చామల తెలంగాణ రైజింగ్లో గ్రామాల పాత్ర కీలకమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డికి కూడా స్వీట్ బాక్స్ పంపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విపక్షాలు బలపరిచిన సర్పంచులకు సైతం గ్రీటింగ్స్ పంపిన ఎంపీ చామల తీరు ప్రశంసనీయం అంటున్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచులు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 968 గ్రామ పంచాయతీల సర్పంచులకు స్వీట్ బాక్సులు, గ్రీటింగ్ కార్డులు పంపించారు. సో న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి అన్ని పార్టీలు బలపరిచినటువంటి సర్పంచులకు ఎవరైతే సర్పంచులుగా విజయం సాధించారో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులకే కాకుండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు, ఇంకా ఇండిపెండెంట్లు కావచ్చు, ఇంకా మిగిలిన పార్టీలు బలపరిచినటువంటి అందరూ సర్పంచులకు, సో గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఆయన న్యూ ఇయర్ విషెస్ అలాగే సంక్రాంతి విషెస్, సర్పంచ్లకు గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలిపారు. సో ఇటీవల సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి కూడా సర్పంచ్గా విజయం సాధించారు. సో రామచంద్రారెడ్డి ఆయనకు కూడా గ్రీటింగ్స్ పంపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని పాలనలో భాగస్వామ్యం కావాలని, గ్రామాల అభివృద్ధికి సర్పంచుల పాత్ర చాలా కీలకమని, కాబట్టి సర్పంచులందరూ కూడా ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరికీ విషెస్ పంపినటువంటి తీరుకు సర్పంచులు కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నారు.